ఐకాన్ స్టార్ బన్నీని సంధ్య థియేటర్ కేసు వెంటాడుతున్న తరుణంలో ఆయన ఇద్దరు మామలు రంగంలోకి దిగారు. ఒకరు మేనమామ మెగాస్టార్ చిరంజీవి అంటూ ప్రచారం ఊపందుకొంది. మరొకరు పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇంతకు ఈ ఇద్దరు మామల ప్రయత్నాలు సఫలమవుతాయా? రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసు విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోబోతోంది? అల్లు అర్జున్ కు ఊరాట దక్కుతుందా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్కు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీంతో అల్లు మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటి పైన దాడి గురించి చర్చించినట్లు సమాచారం. బన్నీని కాపాడేందుకు ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. దీంతో అల్లు అర్జున్ కేసు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకు హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాలు ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. రేవంత్ ఆగ్రహంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైన ప్రభావం చూపుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా, అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించటంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలేజ్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ గడప తొక్కారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ వివాదాల గురించి ఆమెకు వివరించారు. తొక్కిసలాట సహా నోటీసుల వరకు అన్ని విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అల్లు అర్జున్పై ప్రధానంగా కాంగ్రెస్ నుంచే దాడి జరుగుతోందని, దీనికి ఫుల్ స్టాప్ పడేలా నిర్ణయాలను తీసుకోవాలంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. దీనిపై దీపా దాస్ మున్షి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియరావట్లేదు. ఈ అంశం తన పరిధిలో లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలలో కాస్త పురోగతి మాత్రం కనిపిస్తోంది. అల్లు అర్జున్ కేసు విషయంలో ఇక కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించకూడదని టీపీసీసీ తరఫు నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ కేసు వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.